నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ విజ్ఞాపన వ్యర్థం కాదు, రాత్రుల్లో నిద్రపోకుండా నువ్వు చేస్తున్న జాగరణం వ్యర్థం కాదు. 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ ప్రయాస వ్యర్థం కాదు. నిద్ర కాచి మళ్ళీ పగలల్లా పనులు చేసుకొని మన ఇళ్ళు, వాకిళ్ళు, కుటుంబాలు, మన పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ చక్కబెట్టుకొని రాత్రి మళ్ళీ ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వస్తామని ఎదురు చూస్తున్నా మీరు ధన్యులు. మీ కన్నీరు, మీ ప్రార్థన, మీ శరీరాన్ని మీరు ఇలాగ నల్లగొట్టుకోవటం వ్యర్థం కాదు. మనం ఒక గొప్ప ఉద్యమాన్ని తప్పక చూడబోతున్నామని నేను నమ్ముతున్నాను పిల్లరా. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన ప్రార్థన మాత్రం మనం ఆపొద్దు. ప్రార్థన చేస్తూనే ఉందాం, ఎడతెగకుండా ప్రార్థించేద్దాం, విసుగకుండా ప్రార్థించేద్దాం, నిత్యము ప్రార్థించేద్దాం. అసలు మన బ్రతుకులకు ఉన్న ఉద్దేశ్యమే ఇది, లక్ష్యమే ఇది. మనం బ్రతుకుతున్నదే దీనికోసం. ప్రార్థన చేయడానికే మనల్ని దేవుడు బ్రతికించాడు.